సోదర మహాశయులారా, ఆధ్యాత్మిక ప్రియులారా, ఈ మధ్యనే చిల్లుక ప్రవీణ్ అనే ఒక వ్యక్తి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితం పట్ల, ఆయన సందేశం పట్ల, ఆయన యొక్క దాంపత్య జీవితం పట్ల ఎన్నో విషయాలు కల్పితాలు ఊహించుకొని అనవసరమైన విషయాలన్నీ కూడా వ్యక్తపరచడం జరిగింది. కానీ ఈరోజు తొందరగా పేరు ప్రఖ్యాతులు పొందాలని, పేరు ప్రతిష్టలు పొందాలనే ఉద్దేశంతో ఇటువంటి మూర్ఖులు, ఇటువంటి అవివేకులు తమకు సంబంధం లేని అంశాలను, తమకు వాటి పట్ల అవగాహన లేని అంశాలను కెలుకుతూ ప్రజల్ని విభజించే దానికోసము, ప్రజల పట్ల శత్రుత్వం పెరిగేదానికోసము తెలిసి కావాలని ఇటువంటి నిర్వాకాలు చేయడము, యూట్యూబ్లో వీడియోలు పెట్టడము, ఇవన్నీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. అతనిపై కేసు కూడా పెట్టడం జరిగింది. అతను పారిపోవడం జరిగింది. సోదర మహాశయులారా, ఈరోజు మనము ఎటువంటి సమాజంలో అయితే జీవితం గడుపుతూ ఉన్నామో 100 సంవత్సరాల పూర్వము ఆ పరిస్థితులు ఉండేవి కావు. అదేవిధంగా ఒక 1000 సంవత్సరాల క్రితము ఆ 100 సంవత్సరాల ముందు ఉండే పరిస్థితులు కూడా ఉండేవి కావు. అదేవిధంగా 1450 సంవత్సరాలకు పూర్వము ఆనాటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆయన ప్రవక్త పదవి పొందిన తర్వాత 23 సంవత్సరాల కాలంలో ఎటువంటి మార్పు సమాజంలో తీసుకొని వచ్చారు. మరి 1400 సంవత్సరాల తర్వాత కూడా ఆయనను విశ్వసించేవారు, అభిమానించేవారు, ఆయన బోధనల్ని పాటించేవారు దాదాపు 200 కోట్ల మంది ఉన్నారు అంటే ఆయన ఎంత ప్రభావవంతుడైన గొప్ప నాయకుడే, గొప్ప ప్రవక్త అయి ఉండాలా? ఆయన ఒక స్థానం ఎంత గొప్పదై ఉండాలా? ఒక 100 సంవత్సరాల పూర్వము కూడా పిల్లలు ఎక్కువ ఉంటే వ్యవసాయం పని చేసేదానికి సులభంగా ఉంటుందని ఒకటికి మించి వివాహాలు చేసుకునేవారు. 2 కంటే ఎక్కువ సంతానాన్ని కనేవారు ఒక 40-50 సంవత్సరాల పూర్వము కూడా. మరి ఆ విధంగా సమాజంలో సంస్కరణలు తీసుకునేదాన్ని వచ్చేదానికోసము ఆయన జీవితంలో ఎన్నో త్యాగాలు చేశాడు. నిండు యవ్వనంలో తనకంటే 15 సంవత్సరాల ఎక్కువ వయసు కలిగిన 2 సార్లు వితంతువై 3 సంతానం కలిగిన స్త్రీని వివాహం చేసుకొని ఆమె జీవించి ఉన్నంత వరకు, ఆయన వయసు 50 సంవత్సరాలు వచ్చే వరకు ఆయన 2వ వివాహం చేసుకోకుండా ఆ వితంతు అయిన స్త్రీతోనే ఆయన జీవితం గడపడం జరిగింది. మరి కామ కోరికలు, శృంగార కోరికలు యవ్వనంలో ఉంటాయా, లేదా 50-60 సంవత్సరాల వయసులో ఉంటాయా? మరి ఆనాటి పాలకుడు ఆయన యవ్వనంలో ఉన్న 50 మంది 100 మంది స్త్రీలను వివాహం చేసుకునే కానీ ఆ కాలంలో అడ్డుకునేవాడు ఎవడు లేడు. ధనం ఉన్నవాడు మార్కెట్లో పోయి స్త్రీలను కొనేవాడు, పశువుల్ని కొన్నట్టు. మరి ఆయనకు ఇన్ని భార్యలు ఏమి అవసరము, ఎందుకు వివాహాలు చేసుకున్నాడు అని ప్రశ్నలు అడిగేటప్పుడు ఆయన ఒక ప్రపంచ చరిత్రనే మార్చేదాని కోసం వచ్చిన ఒక ప్రవక్త ఆయన. మరి మన సాటి సోదరులు చదువుకున్న తర్వాత ఒక ఆయన ఎస్ఐ అవుతాడు, ఒక ఆయన ఎస్పీ అవుతాడు, ఒక ఆయన డిఎస్పీ అవుతాడు. మరి ఎందుకు డిఎస్పీకి అక్కడ రక్షణ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, ఆయనకు వాహనాలు ఇస్తారు, బంగ్లా ఇస్తారు. మరి ఒక కానిస్టేబుల్కి ఎందుకు ఇవ్వరు? ఆయన కూడా ఆ డిపార్ట్మెంటే కదా. ఏ విధంగానైతే ఒక అధికారికి కొన్ని ప్రత్యేకతలు ఇస్తారో, ఆయన ఒక కారణ జన్ముడు కాబట్టి ప్రళయకాలం వరకు సమాజాన్ని సంస్కరించవలసిన బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి, ఆయన కారణ జన్ముడు కాబట్టి ఏ విధంగానైతే మన భారతదేశంలో కులాలు ఉన్నాయో, మంగలి, సాకలి, కోమటి, రెడ్డి, బలిజ, కమ్మ ఏ విధంగా ఉన్నాయో, వీరందరినీ ఒకే వర్గంగా, ఒకే అనుచర సమాజంగా చేసేదానికోసము ఆ సమాజాలలోని విధవరాళ్ళు, ముసలివారు ఎవరైతే ఉన్నారో 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఉన్న విధవరాలను ఒక్కొక్క కులం నుంచి ఆయన తీసుకొని వివాహం చేసుకోవడం జరిగింది. మరి ఆ కులంలో నుంచి యవనస్తురాలను ఇచ్చేదానికి ఎవరు లేరా? ఆయన రాజు, చక్రవర్తి ఆ కాలంలో. ఆయన చేసుకోవాలి అనుకుంటే యవనంలో ఉన్న అమ్మాయిల్ని చేసుకోగలిగేవాడు. ఎందుకు వితంతువుల్ని చేసుకున్నాడు ఆయన? వారికి ఆ సమాజం పైన పట్టు ఉంటుంది. ఆ సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో, అజ్ఞాన అంధకార ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరం చేసేదానికోసము ఆయన వివాహాలు చేసుకోవడం జరిగింది. వారందరినీ ఒక సమాజంగా, ఒకే విశ్వాసంగా, ఒకే విధమైన ఆరాధన చేసేవారుగా తయారు చేయడం జరిగింది. మరి ఒక గొప్ప ఉద్దేశం కోసము ఆయన తన జీవితాన్ని త్యాగం చేసి ఒక రాజ్యాలని స్థాపించి ఆ పరిపాలన చేయడం మామూలు విషయమా? ఆనాటి అజ్ఞాన అంధకారంలో ఉన్న అరబ్బుల్ని ఒక త్రాటిపైకి, ఒక విశ్వాసంపైకి తీసుకొని రావడం మామూలు విషయమా? మరి ఇటువంటి మహానుభావుల జీవిత చరిత్రలు చదవకుండా నోటికొచ్చిన మాటలు మాట్లాడి పేరు ప్రఖ్యాతులు పొందాలి అనుకుంటే ఇటువంటి దుర్మార్గులు, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా, ఏ దేశానికి చెందిన వారైనా, ఏ జాతికి చెందిన వారైనా
ఏ భాష మాట్లాడేవారైనా అతి నీచమైన నికృష్టమైన శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. ఇటువంటి దుర్మార్గులు చాలా మంది అయిపోయారు కాబట్టి ప్రతి ఒక్కరికి జవాబు ఇచ్చినట్లయితే ఈ కుక్కకు జవాబు ఇచ్చిన దాంతో సమానం. కాబట్టి ఎవరైనా మూర్ఖులు ఇటువంటి ధైర్యం చేయకూడదు. మీ జీవితాలు మీరు నాశనం చేసుకునేదానికి అవకాశం ఉంది. మీకు తెలియకుండా మీ జీవితాలు మీరు నాశనం చేసుకుంటున్నారు. గొప్ప ప్రవక్తలు మహానుభావులు ఎవరైతే ఉన్నారో వారి జీవిత చరిత్రలు చదివి తమ జీవితాన్ని సంస్కరించుకోవాలి. మరి ఈరోజు చిలుక ప్రవీణ్ ఎందుకు పారిపోయాడు? నీవు తప్పు చేయలేదు కదా, మరి ధర్మము శాస్త్రం చదివింటే నువ్వు ఎందుకు పారిపోయావు? అందుకోసం సోదర మహాశ